ఓకే, ఈరోజు ఇంకొక క్వశ్చన్, ప్రీవియస్ సర్క్యూట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అనిత ఈజ్ ఏ స్టాండింగ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, దెన్ she turns 135 degrees anti-clockwise direction. After that she turns 90 degrees clockwise direction. In which direction is ఫేసింగ్? అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోండి, ఇది పిక్చర్ బేసిక్ చెప్తాను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ప్రతి ఇట్లా మళ్ళీ ఇలా క్రాస్ చేసినాం అనుకో, ఇక్కడ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇలా ఉంటుంది. ఇవి 45 degrees, ఇటు 45 degrees, ఇటు 45 degrees ఉంటుంది. ఓకే, ఇంకోటి క్లాక్ వైజ్ అంటే ఇలా చేసుకుంటా, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ డైరెక్షన్ పోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఏంది, యాంటీ క్లాక్ వైజ్ 135 degrees, క్లాక్ వైజ్ 90 degrees అన్నాడు. ఇవి రెండింటిని తీసివేస్తే 35 degrees వచ్చింది. యాంటీ క్లాక్ వైజ్లో తిరగాల. మన పొజిషన్ ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలంటే ఇట్లా తిరిగినాడు అనుకో, అప్పుడు 35 degrees అంటే వీడు వస్తుంది కదా, అప్పుడు నార్త్ వెస్ట్ అవుతుంది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఇది సిలాజిజం కింద అంటారు దీన్ని. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తాడు, స్టేట్మెంట్ బట్టి కన్క్లూజన్స్ మనం డిసైడ్ చేయాలి. దీనికి ఒక డయాగ్రామ్ కింద చెప్తాను. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్స్, ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ డిస్పాన్సిబుల్స్, సమ్ టాయ్స్ ఆర్ ఫైబర్స్. ఎలానే ఉంది అలానే చేసుకో. కన్క్లూజన్స్, సమ్ ఫైబర్స్ ఆర్ ప్లాస్టిక్స్, సమ్ డిస్పర్స్ ఆర్ ఫైబర్స్, నో ఫైబర్ ఈజ్ ఏ డిస్పాసిబుల్. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా చేస్తారంటే, ఇది ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇస్తాను. ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ టాయ్స్, నెక్స్ట్ ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ డిస్పాన్సిబుల్స్, నెక్స్ట్ సమ్ టాయ్స్ ఉంది కదా, టాయ్స్ ఆర్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ కన్క్లూజన్ చూడండి. సమ్ ఫైబర్స్ ఆర్ సమ్ ఫైబర్స్ ఇక్కడ ఉంది ఫైబర్స్, డిస్పాల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రైట్. సమ్ డిసిబుల్స్ ఆర్ ఫైబర్స్, ఇక్కడ డిసిబుల్స్ ఉంది, ఫైబర్స్ ఉంది. ఓకే, సెకండ్ కానీ కరెక్టే. థర్డ్ నో అన్నాడు. నో కాదు, రిలేషన్ అన్నిటికి ఉంది, ఫైబర్స్కి డిస్పాల్స్కి ఉంది. ఓకే, అంటే రాంగ్, అంటే ఇవి రెండు మాత్రమే, 1 and 2 రైట్. ఓకే, నెక్స్ట్.